అంటే పెద్ద పెద్దోళ్ళు పోతే మాట్లాడతారు. మరి 2023కే పూర్తి చేసిండు మన జగనన్న అధికారంలో ఉంటే మరి ఏం చేద్దాము, మరి లేకపోయా. మరి 2023లో మీ అన్నయ్య కదా ఉన్నిందని మీరు అనొచ్చు. సరే అన్నా కూడా మేము తుడుచుకోపోవాల్సిందే, మేమేం చెప్పున్నాగా. తప్పట్లు కొడతారు. ఆ తాపత్రయము తపనతోనే అడుగులు ముందుకు. ఓనా నీది చిన్న తపన, నీది చిన్న తాపత్రయమా? ఏడ 10 రూపాయలు వచ్చాదని తపన, ఏడ 10 రూపాయలు పెరగాలని తాపత్రయము. అక్కడ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు కప్పం కట్టలేదని, మనకు ట్యాక్సీలు కట్టలేదని ఆ రివర్స్ టెండరింగ్ పేరుతో ఏ విధంగా పోలవరాన్ని మనం నీరు గార్చినామనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలుసు. మనం ఏ విధంగా పోలవరాన్ని పరుగులు పెట్టించినామో తెలుసు. మనం ప్రాజెక్టులు ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉంటాయో ఆ గేట్లకు గ్రీజు పెట్టలేనటువంటి స్థితిలో గేట్లు కొట్టుకోపోయినాయి మనం అధికారంలో ఉన్నప్పుడు. మరి ఆ రోజుల్లో మరి సోయి లేకుండా నిద్రపోతా ఉన్నారా, లేకుండా ఉంటే ఈ నియోజకవర్గాల నుంచి వచ్చే కమిషన్లు లెక్కేసుకుంటా ఉన్నారు? మరి అర్థం కాలా. నీది చిన్న తపన, నీది చిన్న తాపత్రయమా నీదా చెప్పు. వేగంగా వేస్తా ఉన్నాము. 2023 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా అడుగులు గట్టిగా వేస్తా ఉన్నాము. ఏం చెప్పులు వేసుకుంటావు అనేది నా పాయింట్. నా పర్సనల్గా అంటే అడగకూడదు. సరే అడుగుతున్నా, మా అన్నయ్య కదా, ఏం బొక్క ఊళ్ళో అడుగుతున్నావా? ఏం చెప్పులు వేసుకొని నువ్వు అడుగులు గట్టిగా ముందుకేస్తావు అది చెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అంటే కొద్దిగా ఎత్తుగా ఉన్నప్పటికీ ఆ ఏం చెప్పులు అనేది తెలుసుకోవాలని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. ఎందుకంటే అంత గట్టిగా అడుగులు వేసినా కూడా అవి నిలబడతాయి ఆ చెప్పులు. అంటే ఆ చెప్పులు ఏంటి అనేది ఒకసారి చెప్తే బాగుంటుంది నా పర్సనల్ అభిప్రాయం. మీ ఇష్టం చెప్తే చెప్పండి, లేదంటే లేదు చెప్పినాగా. డిజైన్స్ ఒకటే అధ్యక్ష, సిడబ్ల్యూసి నుంచి మాకు రావాల్సిన డ్రాయింగ్స్ డిజైన్స్ అప్రూవల్ ఒకటే మాకు డిలే అవుతుంది. ఓకే, వస్తే ఆ తర్వాత we will complete the project in 18 months. ఆ డిజైన్ ఇంకా వచ్చిందా రాలేదా? ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండేటువంటి నిమ్మల రామానాయుడు గారు మరి మా జగనన్న అప్పుడెప్పుడో డిజైన్ చేపించినాడంట. ఆ డిజైన్ ఇంకా వచ్చిందా రాలేదా? డిజైన్ వచ్చిన 18 నెలలకే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నటువంటి మహానుభావుడు మన జగనన్న. మరి ఆ డిజైన్ వచ్చిందో, మరి ఆ డిజైన్ మనకు నచ్చలేదో, లేకుంటే ఆ వ్యవహారం ఏందో, ఆ కథ ఏందో మళ్ళీ ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి చెప్పిన పాపాను పోలా. ఒకసారి మాత్రం అసెంబ్లీలో మాట్లాడినాడు. చెప్పున్నా, కళ్ళు మూసుకొని బతుకంతా కళ్ళు మూసుకోవడమే. కళ్ళు మూసుకొని 18 months క్లోజ్ చేస్తా అంట పోలవరం ప్రాజెక్ట్నే. Hopefully,